అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. పవిత్రాత్మ రాకడ. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాటలాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలో మాటలాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి, వీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెస్పటోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంఫీలియా, ఐగుప్తు, సిరేనీ దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదమతంలో ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబ్బీయులు మున్నగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము అని విభ్రాంతి నొంది తబ్బిబ్బు పడుచు, ఇది ఏమి చోద్యమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. కానీ కొందరు వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారు అని అపహాస్యము చేసిరి. పేతురు సందేశము. అప్పుడు పేతురు ఆ 11 గురు అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజా సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పుచున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. మీరు అనుకొనుచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయం 9 గంటల సమయమే కదా. యోవేలు ప్రవక్త చెప్పిన విషయమేమనగా, అంత్యదినములయందు ఇట్లు జరుగునని దేవుడు చెప్పుచున్నాడు. మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. మీ యువకులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను దాసురాండ్ర మీదను నేను నా ఆత్మను కృమ్మరించెదను. కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందున అద్భుతములను, క్రింద భూమిపై ఆశ్చర్య కార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూపెదను. ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అప్పుడు ప్రభువు నామమును బట్టి జపించుడి వారు రక్షింపబడుదురు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటల నాలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఒనర్చెను. ఇది మీకై మీరు గ్రహించినట్లుగా దేవుడు వారిని ఆయన ద్వారా మీ మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ ప్రభువును నా ఎదుట చూచుచుంటిని. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండి ఉన్నది. నేను మనుషుడనైనను
ఆశతో నిరీక్షింతును. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు. పరిశుద్ధుడగు నీ సేవకుని కురిలిపోనీయవు. నీవు నాకు జీవ మార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడకు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాటలాడవలెను. అతడు చెడిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్త అయ్యుండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగి ఉండెను. కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము కృలిపోలేదు అని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఆయన దేవుని కుడిప్రక్కకు చేర్చబడి తన తండ్రి వాగ్దానము ప్రకారము పవిత్రాత్మను పొంది మీరిప్పుడు చూచుచూ వినుచున్న ఆత్మను కుమ్మరించి ఉన్నాడు. ఏలయనా, దావీదు తనంతట తాను పరలోకమునకు పోలేదు, కాని అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి ప్రక్కన కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. మీరు శిలువపై చంపిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. కనుక దీనిని ఇశ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బప్తిస్మము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభువైన దేవుడు తన యొద్దకు పిలుచువారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును నిమగ్నమై ఉండిరి. విశ్వాసుల మధ్య జీవితము. అప్పుడు ప్రతి వ్యక్తిపై భయము ఆవహించెను. అపోస్తలుల ద్వారా అనేక అద్భుతములు, ఆశ్చర్య కార్యములు జరుగుచుండెను. విశ్వసించిన వారందరూ కలిసి సమిష్టిగా జీవించుచు తమకు కలిగిన దానిలో అందరూ పాలు పంచుకొనుచుండిరి. మరియు వారు తమ స్థిర చరాస్తులను అమ్మి అందరకును వారి వారి అవసరములను బట్టి పంచిపెట్టిరి. వారు ప్రతిరోజు కూటముగా దేవాలయములో కలిసి కొనుచు తమ ఇండ్లలో అందరూ కలిసి రొట్టెని విరుచుచు సంతోషము వినయము గల హృదయములతో భుజించుచు దేవుని స్తుతించుచు ప్రజలకందరకును ప్రీతిపాత్రులైరి. మరియు రక్షణ పొందుచున్న వారిని ప్రభువు ప్రతిరోజు వారి సంఘములో చేర్చుచుండెను. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము. దేవుని తీర్పు. ఓ మనుష్యుడా, ఇతరులకు నీవు తీర్పు చెప్పుదువా? నీవు ఎవరివైనను అది నీకు తగదు. ఏలయనా, ఇతరులకు తీర్పు చెప్పుచు నీవే అట్టి కార్యములు చేయుచుంటివి కనుక నిన్ను నీవే ఖండించుకొనుచున్నావు. అట్టి కార్యములనొచ్చు వారిపై దేవుని దండన న్యాయసమ్మతమే. మిత్రమా, వేని కొరకై ఇతరులకు తీర్పు చెప్పుచుందువో వానినే నీవు చేయుచున్నావు గదా. అటులైనచో నీవు దేవుని దండనను తప్పించుకొనగలననుకుందువా? లేక నీవు దేవుని నిండు దయను
సహనమును ఓర్పును తృణీకరించుచున్నావా? దేవుని దయ నీ హృదయ పరివర్తన నిమిత్తమే అని ఎరుగవా? నీ హృదయము కఠినమైనది, మొండిది. కనుకనే దేవుని ఆగ్రహమును, న్యాయమగు తీర్పును, వ్యక్తపరపబడు ఆనాటి నీ శిక్షను నీవే ఎక్కువ చేసుకొనవచ్చును. ఏలయనా వాని వాని క్రియలను బట్టియే దేవుడు ప్రతి వ్యక్తిని బహూకరించును. ఓర్పుతో సత్కార్యములు చేయుచు కీర్తి, ప్రతిష్ట, అమరత్వములను కోరు వారికి దేవుడు శాశ్వత జీవమును వసుగును. కాని విభేదములు కలిగించుచు సత్యమును అంగీకరింపక తప్పుడు మార్గమును అవలంబించు వారిపై దేవుడు ఆగ్రహమును, రౌద్రమును కురియించును. దుష్కార్యములనొచ్చు ప్రతి వ్యక్తికి కష్టములు, బాధలు తప్పవు. మొదట యూదులకు, తదుపరి గ్రీకులకు కూడా అవి వచ్చును. కాని సత్కార్యములు చేయు ప్రతి వ్యక్తికి దేవుడు వైభవమును, గౌరవమును, శాంతిని ప్రసాదించును. మొదట యూదులకు, ఆపై గ్రీకులకు కూడా అవి కలుగును. ఏలయనా దేవునకు పక్షపాతము లేదు. మోషే ధర్మశాస్త్రము లేకయే పాపము కట్టుకొన్న అన్యులు ఆ ధర్మశాస్త్రముతో సంబంధము లేకనే నాశనమగుదురు. మోషే ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా పాపము కట్టుకొన్న యూదులు ఆ ధర్మశాస్త్రము వలననే దండింపబడుదురు. ఏలయనా కేవలము ధర్మశాస్త్రము వినుట మాత్రముచే కాక ధర్మశాస్త్రమునందలి నియమములను అనుసరించుట వలననే మనుష్యులు దేవుని ఎదుట నీతిమంతులు గావింపబడుదురు. అన్యజాతులకు ధర్మశాస్త్రము లేదు, కానీ వారికై వారు స్వభావ సిద్ధముగా ధర్మశాస్త్రమునందలి శాసనములను పాటించినచో వారు ధర్మశాస్త్రము లేని వారే అయినను వారికి వారే ఒక ధర్మశాస్త్రమగుదురు. ధర్మశాస్త్రము కోరునది వారి హృదయములపై ముద్రింపబడి ఉన్నదని వారి ప్రవర్తనయే చాటును. ఇది యథార్థమే అని వారి అంతరాత్మ కూడా నిరూపించును. ఏలయనా వారి తలంపులు కొన్నిసార్లు వారిని సమర్థించును, కొన్నిసార్లు వారిని నిందించును. మానవుల హృదయములందలి రహస్య ఆలోచనలకు అన్నిటికీ యేసుక్రీస్తు ద్వారా దేవుడు తీర్పు చేయు ఆ రోజున నేను బోధించు సువార్తానుసారముగా ఇట్లే జరుగును. యూదులు, ధర్మశాస్త్రము. నీ విషయమేమి? యూదుడనని నీవు చెప్పుకుందువు గదా. ధర్మశాస్త్రముపై ఆధారపడి దేవుని యందు నీ గొప్పలు చెప్పుచుందువు గదా. దేవుని చిత్తము నీకు తెలియను. మంచిని ఎన్నుకొనుటకు నీవు ధర్మశాస్త్రము నుండి నేర్చుకుంటివి. నీవు గ్రుడ్డి వారికి మార్గదర్శకుడవని, చీకటిలో ఉన్నవారికి దీపమని, మూర్ఖులకు బోధకుడవని, పిన్నలకు గురువనియు నీవెరిగినదే. విజ్ఞాన పరిపూర్ణత, సత్య సంపూర్ణత అనునవి ధర్మశాస్త్రమునందు ఇమిడియున్నవని నీవు నమ్ముచున్నావు. మరి ఇతరులకు బోధించు నీకు నీవే ఎందుకు బోధించుకొనవు? దొంగిలింపకుము అని బోధింతువు కదా, కాని నీవు దొంగిలింతువా? వ్యభిచరింపకుము అని చెప్పుచున్న నీవు వ్యభిచరింతువా? విగ్రహములను అసహ్యించుకొనుచున్న నీవు దేవాలయములను దోచుకుందువా? నీకు దేవుని ధర్మశాస్త్రమున్నదని గొప్పలు చెప్పుకొనుచున్న నీవు ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా దేవుని అవమానింతువా? ఏలయనా యూదులారా, మిమ్ము బట్టి అన్యజనులు దేవుని నామమును దూషించుచున్నారు అని వ్రాయబడి ఉన్నది. నీవు ధర్మశాస్త్రమునకు విధేయుడవైనచో నీ సున్నతికి ప్రయోజనము ఉన్నది. కాని నీవు ధర్మశాస్త్రమునకు విధేయత చూపనిచో సున్నతి లేనట్లే. ఒకవేళ సున్నతి పొందని అన్యుడు ధర్మశాస్త్రము యొక్క నియమములను పాటించినచో
దేవుడు అతనిని సున్నతి పొందిన వానినిగా భావింపడా? అప్పుడు మీరు అన్యులచే తీర్పు పొందుదురు. ఏలయనా రాత రూపమున ధర్మశాస్త్రమును పొంది సున్నతి కలిగియుండి మీరు ధర్మశాస్త్రమును ఉల్లంఘింతురు. కాని వారు శారీరకముగా సున్నతిని పొందగా ధర్మశాస్త్రమునకు విధేయత చూపుదురు. నిజమైన యూదుడు బాహ్యముగా మాత్రమే యూదుడైన వాడు కాడు. అట్లే నిజమైన సున్నతి బాహ్య శారీరక సున్నతి కాదు. అంతరంగమున యూదుడైన వాడు నిజమైన యూదుడు. అసలైన సున్నతి హృదయమునకు సంబంధించినది. అది ఆధ్యాత్మికమైనదే కాని వ్రాతపూర్వకమైన ధర్మశాస్త్రమునకు సంబంధించినది కాదు. అట్టివాడు మనుష్యులచే కాక దేవునిచే మెప్పు పొందును. 3వ అధ్యాయము. అయినచో అన్యజనుల కంటే యూదులకున్న గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ఎటు చూచినను అధికమే. దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించిన విషయము మొదటిది. వారిలో కొందరు అవిశ్వాసులైనంత మాత్రమున ఏమి? వారి అవిశ్వాసము దేవుని విశ్వసనీయతను భంగపరచునా? ఎన్నటికినీ కాదు. ప్రతి వ్యక్తి అసత్యవాది అయినను దేవుడు మాత్రము సత్యశీలి. ఏలయనా నీవు మాటలలో సత్యవంతుడవని ప్రదర్శింపబడవలెను. నీవు తీర్పు చేయబడినప్పుడు గెలుపొందవలెను అని వ్రాయబడి ఉన్నది. కాని మన అన్యాయము దేవుని ధర్మమును ప్రదర్శించుటకు తోడ్పడినచో అప్పుడు ఏమందుము? మనలను శిక్షించుటలో దేవుడు తన ధర్మమును అతిక్రమించెనని అందుమా? నేను ఇట వాస్తవముగా మానవ తీరున మాట్లాడుచున్నాను. అది ఎన్నటికినీ కాదు. అటులైనచో దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు చెప్పును? నా అసత్యము దేవుని సత్యమును ప్రదర్శించుచు ఆయన వైభవమునకు తోడ్పడుచున్నది కదా. అటులైనా ఆయన నన్ను ఏల ఇంకనూ పాపిగా తీర్పు చెయ్యును? అటులైనా మేలు కలుగుటకే కీడు చేయుదుమని కొందరు మమ్ము దూషించి చెప్పినట్లు మేము ఎందుకు చెప్పరాదు? అట్టివారు తగిన దండనను పొందుదురు. ఎవరునూ నీతిమంతులు కారు. అయినచో మనము అన్యజనుల కంటే ఏమైనా గొప్పవారమా? లేదే. యూదులును గ్రీకులును అందరును ఒకే విధముగా పాప ప్రభావమునకు లోనై ఉన్నారని నేను ముందే చూపితిని కదా. ఏలయనా వ్రాయబడిన ప్రకారము నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. దేవుని గ్రహించువాడును అన్వేషించువాడును ఒక్కడునూ లేడు. అందరును దేవునికి దూరమైన వారే. అందరును దుర్మార్గులే. ఒక్కడును మంచి చెయ్యడు, ఏ ఒక్కడునూ చెయ్యడు. వారి గొంతు తెరవబడిన సమాధి వలె ఉన్నది. వారు మాటలతో మోసపుచ్చుదురు. వారి పెదవుల యందు సర్ప విషము ఉన్నది. వారి నోళ్ళు శాపములతోనూ ద్వేషముతోనూ నిండి ఉన్నవి. వారి పాదములు రక్తపాతమునకై పరుగులెత్తుచున్నవి. వారు పాదముంచిన ప్రతి స్థలమున వినాశము దౌర్భాగ్యము అనునవియే మిగులును. శాంతి పదము వారికి తెలియదు. దేవునికి భయపడుటయు వారు ఎరుగరు. ధర్మశాస్త్రమును చెప్పునది దానిని అనుసరించి జీవించు వారికే వర్తించునని మనకు తెలియను. అది వారు ఎట్టి సాకులను చెప్పకుండా చేసి ప్రపంచమునంతను దేవుని తీర్పునకు లోబరచును. ఏలయనా ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా ఏ వ్యక్తియు దేవుని ఎదుట నీతిమంతుడు కాడు. పాపమనగా ఏమిటో మానవుడు గుర్తించినట్లు చేయుటయే ధర్మశాస్త్రము యొక్క పని. దేవుడు మానవులను నీతిమంతులుగా చేయు తీరు. ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. యేసుక్రీస్తునందలి వారి విశ్వాసము ద్వారా
దేవుడు మానవులను నీతిమంతులుగా చేయును అని ధర్మశాస్త్రమును ప్రవక్తలను దానికి సాక్ష్యమిచ్చిరి. క్రీస్తునందు విశ్వాసము కలవారందరినీ దేవుడు తనకు అంగీకార యోగ్యులుగా చేసుకొనును. ఎట్టి భేదమునూ లేదు. మానవులందరూ పాపము చేసితిరి, అందరూ దేవుని మహిమకు కొరతబడిరి. యేసుక్రీస్తు నందలి విమోచన ద్వారా వారు ఆయన ఉచితానుగ్రహముచే నీతిమంతులుగా చేయబడిరి. మానవులకు ఆయన యందు గల విశ్వాసముచే ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచెను. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయునో ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఏలయనా గతమున దేవుడు ఓర్పు వహించి మానవుల పాపములను ఉపేక్షించెను. తాను నీతిమంతుడననియు యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా చేయుదుననియు నిరూపించుటకు దేవుడు ఇట్లు చేసెను. కనుక గొప్పలు చెప్పుకొనుటకు ఏమున్నది? ఏమీనూ లేదే. ఏ కారణమున? క్రియల వలనన? కాదు, విశ్వాసము వలన. మానవుడు నీతిమంతుడు అగునది విశ్వాసము వలన కానీ ధర్మశాస్త్రానుసార క్రియల వలన కాదని మేము భావించుచున్నాము. లేక దేవుడు ఒక్క యూదులకే దేవుడా? ఆయన అన్యులకు కూడా దేవుడు కాడా? అవును, దేవుడు ఒక్కడే కనుక ఆయన అన్యులకు కూడా దేవుడు. విశ్వాసము ద్వారా ఆయన సున్నతి పొందిన వారిని సున్నతి పొందని వారిని తనకు నీతిమంతులను చెయ్యును. అయినచో ఈ విశ్వాసము వలన మనము ధర్మశాస్త్రమును ధ్వంసము చేసినట్లగున ఎంత మాత్రమునూ కాదు, మనము ధర్మశాస్త్రమును నిలబెట్టుదుము. సామెతల గ్రంథము 26వ అధ్యాయము. ఎవడు త్రవ్విన గ్రోతిలో వాడే పడును, ఎవడు దొర్లించిన రాయి వాని మీదికే దొర్లును. ఎవనికి కళ్ళలో చెప్పుదమో వానిని ద్వేషించినట్లు ముఖస్తుతి మాటలు వినాశమునే తెచ్చిపెట్టును.